అన్ని న్యూస్ పేపర్లు మొత్తం దే ట్రైంగ్ టు బిల్డ్ ఎ నేరేటివ్, కానీ నిజం అది కాదు. ఇరాన్ కాదు, ఇంకోటి కాదు. వాళ్ళు అండర్ గ్రౌండ్లో పక్కా వేరే చేస్తా ప్రజల్ని ఇంకో భయపెడతారు. ఈజ్ జస్ట్ ఫేక్. ఎందుకది అది ఒత్తుదే. నేనేం చేస్తున్నాను తెలియకుండా ఉండటానికి డీప్ వెళ్ళాలంటే ప్రజలందరినీ అలజడిలో పెట్టి వాళ్ళు వేరేది ఆలోచించాలి. సాతాను కూడా అంతే. నీ జీవితంలో ఏమైనా చేయాలంటే నిన్ను బిజీ చేయాలి. నువ్వు వేరే అబద్ధం నమ్మాలి. నువ్వు ఒక స్టోరీ నీకు ఒక స్టోరీ వచ్చిందాకా వాడు ఫైట్ చేయాలి. సాతాను ఎట్లా వస్తాడు? మళ్ళీ తెలివిగా వస్తాడు. ఫస్ట్ మీ హృదయం అనేడు తలుపు నొద్ద యేసునాథుండు కదా, పోతే వీడు కూడా ఉంటాడు. ఇద్దరు ఒకే తలుపు దగ్గర ఉంటారు. వచ్చి ఇట్ట కొడతాడు. ఓకే, కొట్టినప్పుడు మనం రియాక్షన్ ఉంటుంది మనకి. నమ్మను, నేను మళ్ళీ నమ్మను. వాడు ఎన్నిసార్లు కొడితే నీ నమ్మకం చిన్న చిన్నగా సన్నగిలుతుంది. కొట్టి 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 ఈసారి ఈ స్టోరీ నమ్ముతుంది. ఈసారి రైట్. వాడు ఈగోని పెంచాలంటే 100 times మిమ్మల్ని ముందే కొట్టుంటాడు. అక్కడికి వచ్చిన తర్వాత ఈసారి ఇది నిజం. సో అందుకని నువ్వు ఈగోయిస్ట్ అవుతావు. నా చల్లాలి. ఎందుకంటే 100 సార్లు ట్రై చేశాడు. ఈ విధం స్నైపర్ షాట్ పట్టాడు. ప్రొసీజర్ చక్కగా ఆలోచించుకున్నాడు. వీడిట్టెళ్తాడు ఇట్టయితే నమ్ముతాడు అనే నేరేషన్ని క్రియేట్ చేశాడు. కాబట్టి నువ్వు దృఢంగా నమ్ముతావు ఇదే నిజమని. అర్థమవుతుందా? ఈగో ఈజ్ ఫార్మ్డ్, ఇట్స్ నాట్ యూ. తట్టి నిన్ను దానిలోకి తీసుకెళ్తారు. హలో, సరే, ఓకే.